డ్రై ఫ్రూట్స్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే షుగర్స్, క్యాలరీస్ కూడా ఉంటాయి. కాబట్టి వీటికి 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలో తెలుసుకుందాం. బాదం పప్పులో మోనోసాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకు, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్లో విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకు 4-7 బాదం పప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వాల్నట్స్ పైన ఉండే పెంకు తీయగానే ఉండే పప్పు అంత రుచిగా ఉంది. కానీ 90% యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టానిన్స్, ఫ్లావనాయిడ్స్ ఈ స్కిన్లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3-4 తీసుకోవచ్చు. ఖర్జూరం, ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్ ఇందులో రిచ్గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజు మీడియం సైజులో ఉండే 1 లేదా 2 తీసుకుంటే సరిపోతుంది. పిస్తా వెల్నెస్కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ల కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. జీడిపప్పు, కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు 4 జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండు ద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్య లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకు గుప్పుడు ఎండు ద్రాక్ష తినవచ్చు. అయితే మహిళలు రోజుకి 1.5 కప్పు, మగవాళ్ళు 2 కప్పులు ఎండు ద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు.